తోడున్నాడు. నీ భర్త విషయంలో, నీ బిడ్డ విషయంలో, ప్రతి విషయంలో దేవుడు తోడున్నాడు. నీ ఇంటిలో జరిగినటువంటి ప్రతి కార్యంలో ఆయన చూపించాడు. బాధ్యత సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన చేసిన ఉపకారాన్ని మంచి ఎవరు అనుభవించినటువంటి దేవుడి కృతజ్ఞతమై ఉన్నాం. మనం దేవుడిని మర్చిపోవాలని యోచించుడి. కృతజ్ఞత లేకుండా ఉండకూడదు. మనం మన దేవుడి పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండాలి. అందరూ కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు తెలవదు. మా సెల్ఫీలు ఫోటోలన్నీ నూతన సంవత్సరం తీసుకుంది, కానీ ఎవరు కళ్ళుని మూసుకుని ఉండండి. ఎవరు కళ్ళు తెలవద్దు. ఈ మనోనేత్రాలు, ఈ బాహ్య నేత్రాలు ముయ్యబడతాయి, మనోనేత్రాలు ఇరుకోబడతాయి. ఒకసారి రిమెంబర్ చేసుకోండి. దేవుడి కార్యాలను తీసుకోండి. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు, సజీవుడిగా ఇచ్చాడు. పాత సంవత్సరం 2020 సంవత్సరం ఈ చివరి క్షణాలను పర్వతమందున తండ్రి ఎవరు చేయగలిగారు? ఇశ్రాయేలు పార్టీ స్తంభంలో, రాజ్యాన్ని స్తంభంలో నడిపించాడు. వారికి తినడానికి బంగారు ఇచ్చాడు. మార్గంలో స్తంభంలో ఎర్ర సముద్రాన్ని పాయించేసి మార్గం వచ్చాడు. సముద్రం వచ్చి ఆరు నేలకుండా నడిపించాడు. గొప్ప తండ్రి. అందుకే దాని అంటాడు, నా ప్రాణమయుడు సంరక్షించు, నా అంతరంగంలో సమస్త వారి పరిశుభ్రంగా సంరక్షించు.